నమస్కారం, నా పేరు గీత. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దోపిడీని చూసి తెలంగాణ హైకోర్టు సైతం విస్తుపోయిందని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ప్రపంచంలోనే క్లాసికల్ దోపిడీ చేయగల వ్యక్తి చంద్రబాబు అని మళ్లీ రుజువైందన్న సజ్జల, 20 ఏళ్ల క్రిత చంద్రబాబు చేసిన మహా దోపిడీని చూసి తెలంగాణ హైకోర్టు సైతం విస్తుపోవటమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. 2004లో ఒరిజినల్ INGతో సంబంధం లేకుండా దోపిడీ చేశారని, 850 ఎకరాల స్థలాలు ఇచ్చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గచ్చిబౌలిలో 400 ఎకరాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. వీటికి కనీసం కేబినెట్ ఆమోదం లేకుండానే జీవోలు ఇచ్చారని సజ్జల ఆరోపించారు. 1,00,000 కోట్ల దోపిడీకి చంద్రబాబు 20 ఏళ్ల క్రితమే ప్లాన్ చేశారన్న సజ్జల రామకృష్ణారెడ్డి, ఆపద్ధర్మస్యంగా ఉన్నప్పుడే పని పూర్తి చేశారని విమర్శించారు. అయితే వైఎస్సార్ వదిలేయటంతో చంద్రబాబు బయటపడ్డారని, లేకుంటే జైలుకు వెళ్లేవారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ING స్కామ్ లాగే అమరావతిలోనూ కుంభకోణాలు చేశారన్న సజ్జల రామకృష్ణారెడ్డి, రైతులు భూములు కాజేయాలని చూశారని ఆరోపించారు. ING స్కామ్ను అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయటపెడితే, ఇప్పుడు అమరావతి స్కామ్ను ఆయన తనయుడు వైఎస్ జగన్ బయటపెట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలపై సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబు చివరి ప్రయత్నంగా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారన్న సజ్జల, బీజేపీతో పాటు కాంగ్రెస్తోనూ అంతర్గతంగా పొత్తు పెట్టుకుంటారంటూ విమర్శలు చేశారు. ఏపీలో అడ్రస్ లేని కాంగ్రెస్ పార్టీకి షర్మిలను అధ్యక్షురాలిని చేశారని విమర్శించారు. పొత్తులు, కూటములు చంద్రబాబు బలహీనతను తెలియజేస్తున్నాయన్న సజ్జల రామకృష్ణారెడ్డి, అన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా అధికారంలోకి రాలేవని అన్నారు. పొత్తులో ఉన్న పార్టీలకు భావసారూప్యత ఎక్కడుందని ప్రశ్నించారు. మరి ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.